హాయ్ అండి. కరకరలాడే రిబ్బన్ పకోడీ చేశానండి. చూడండి చేతితో ఒత్తితే ఎలా విరిగిపోతున్నాయో, అంత గుల్లగా అంత టేస్టీగా ఉన్నాయండి. దీనికి ముందుగానే 1 కిలో బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. దీంట్లోనే 2 గ్లాసుల శనగపప్పు, 1 గ్లాసు మినపగుళ్ళు, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం నేను వేసుకున్నాను. సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా గుల్లగా రిబ్బన్ పకోడీ వస్తుంది. వీటిని మెత్తగా మిల్లు పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిలోని బటర్ వేడి చేసి వేయాలి. బటర్ వేడి చేసి వేయడం వల్ల ఇవి గుల్లగా ఉంటాయి. దీంట్లోనే కొంచెం కారం, మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసి ముద్దని గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది కలిపాక రిబ్బన్ పకోడీ ప్లేట్ వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా వేడి నూనెలోని ఒత్తుకోవాలి. ఈ ఓవర్లోడ్ చేయకుండా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకున్న తర్వాత తిప్పుకోండి. కరకరలాడే రిబ్బన్ పకోడీ రెడీ అవుతుంది. ఇలా చేసుకుంటే స్వీట్ షాపులో కొనే కంటే మన ఇంట్లో చేసుకున్న రిబ్బన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 1 కిలో బియ్యం పిండి పట్టించుకొని ఇలా చేసుకుంటే ఎన్ని వచ్చాయో, 1 నెల రోజులకు సరిపడినన్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, చాలా గుల్లగా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.